హాయ్ అండి. హలో, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో ఇది ప్రెషర్ ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఈ ఉసిరికాయలు కడిగి వాడేసుకుని ఒక్కొక్క నాటు పెట్టుకున్న ఉసిరికాయలు ఇదిగో ఒక్కొక్క నాటే ఇలాగే గీసాను. ఒక గీత చాకుతో గీసి పక్కన పెట్టుకుని ఇవి నూనెలో 2 నిమిషాలు మగ్గిపోయాయి, మెత్తగా అయిపోయాయి. మెత్తగా అంటే ఇదిగో ఇలా నొక్కుతుంటే మెత్తగా ఉంటున్నాయి, చాకుతో గుచ్చితే మెత్తగా ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ మగ్గబెట్టేసుకున్నాను. 2 నిమిషాల్లో మగ్గిపోయాయి. ఈ నూనె చల్లారింది. చల్లారిన తర్వాత ఫస్ట్ ఇదిగో 1 కప్పు తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకున్న 1 కప్పు ఫస్ట్ అందులోనే డైరెక్ట్గా వేస్తే కలవదేమో అని ఇలా వేస్తున్నాను. 1 కప్పు కారం తీసుకున్నాను. సాల్ట్ చాలా బరువుగా చిక్కగా ఉంటుంది కదా, ఎంతో పట్టదు. మళ్ళీ ఎక్కువైపోతుంది, ఉప్పు ఎక్కువైపోతుంది. జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి మనం. ఇదిగో సగానికి పైగా ఇదిగో ఇలా వేసుకున్నా. ఇక్కడెక్కడో నెంబర్లు ఉంటాయి. ఇదిగో ఇదిగో ఇక్కడికి 3 పావుల సగానికి కొంచెమే ఎక్కువ వేసుకున్నాను. ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఆవు పిండి ఇదిగో ఇవి షాప్లో కొని తెచ్చుకున్నాను. ఆవు పిండి ఇది నిండుగా వేసుకుందాం. ఇదిగో ఉండలు లేకుండా ఆవు పిండి ఇంకొంచెం పక్కల నుంచి పడింది. ఆవఘాటు ఉంటేనే చాలా బాగుంటుంది కదా. ఇదిగో ఘాటుగా ఉంటుంది ఆవకాయ.